హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇప్పుడు నేను గుడికైతే వెళ్తున్నానండి. ఆంజనేయ స్వామి గుడికి. శుభ్రంగా స్నానాలు అవి చేసేసి అంతా క్లీన్ చేసేసుకుని అయితే వెళ్తున్నాము. అలాగే ఎందుకు వెళ్తున్నాను కూడా చెప్తానండి ఆ టెంపుల్కి. అండ్ అలాగే ఇంకేంటంటే ఆ టెంపుల్ గురించి ఎంత చెప్పినా తక్కువేనండి. సరేనా? వెళ్దాం రండి, చూపిస్తాను మీకు. చూసారా? ఇదేనండి టెంపుల్. సాటర్డే సండే అయితే అస్సలు ఖాళీ ఉండదు. చెప్తున్నాను కదా, అస్సలు ఇన్ని కార్లు ఉండవండి, ఇంకా చాలా నిండిపోతాయి. మొత్తం అంతా మన తెలుగు వాళ్ళందరూ ఇక్కడికే వస్తారు. అంత ఫేమస్ ఇది. మీకు అడ్రస్ కావాలంటే పిన్ చేయండి, నేను పంపిస్తాను. ఈ టెంపుల్ గురించి ఎందుకు ఇంత అలా చెప్తున్నానో మీకు తర్వాత అర్థమవుతుంది. అండ్ అలాగే ఇదంతా వచ్చేసి మన వాళ్ళందరూ కూర్చోవడానికండి. కూర్చుని రిలాక్స్ అవ్వడానికి గుడి ముందే పెడతారు అదంతా గార్డెన్. అండ్ అలాగే బాగుంటుంది, మంచి రిలాక్సింగ్గా. చూసారు కదా. అండ్ అలాగే ఈ గుడి గురించి మీకు ఎన్నిసార్లు చెప్తున్నానంటే మీకు అర్థమైపోయి ఉండాలి. లోపలికి వెళ్తున్నాను చూడండి. అదైతే గేట్స్ ఉన్నాయి కదా, బ్లాక్ గేట్స్, అవి వచ్చేసి మెయిన్ ఎంట్రన్స్. అప్పట్లో ఈయనే అలా కట్టించారంట. గుడి అంటే గుడి కాదండి, స్థాపించారంట ఫస్ట్. ఇదంతా లోపలండి. లోపల అంతా చుట్టూరా ఫొటోస్ ఉన్నాయి చూడండి. ఆ ఫొటోస్ వచ్చేసి హనుమంతుడు అంతా చరిత్ర, అతను ఎలా పుట్టాడు, ఎలా పెరిగారు అన్నది హనుమంతుడిది. ఇది అంటే కుండి. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి గుడి లేదండి, ఇప్పుడు స్థాపిస్తారంట. సో ఇది చూసేసారు కదండి ఆల్రెడీ స్టార్టింగ్లో. ఈయనే ఇది స్థాపించారు ఫస్ట్. ఈయనే అండి, నేను చెప్పాను కదా ఆల్రెడీ ఫస్ట్ ఇతనే అంట మెయిన్ స్టార్ట్ చేసింది. చాలా మంచి టెంపుల్ అయితే కట్టించారు. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ. అండ్ అలాగే వచ్చేసి ఆంజనేయ స్వామి బుక్స్, అలాగే సీడీస్ అన్నీ ఇస్తున్నారు మనకి. ఇవన్నీ ఫ్రీగానండి. నచ్చిన వాళ్ళు తీసుకుని పట్టుకు వెళ్ళొచ్చు. అక్కడ బోర్డు కూడా పెట్టారు చూసారా, ఫ్రీ బుక్స్, భజన్ సీడీస్ అని. చాలా బాగుంటుందండి టెంపుల్ అయితే. ఇక్కడైతే క్యాటేరియా అన్నీ ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచో దూరం నుంచి వస్తారండి టెంపుల్ చూడడానికి. తెలియని వాళ్ళు ఉంటే చూస్తారని చెప్పేసి నేను ఈ వీడియో అయితే పెడుతున్నాను. అండ్ అలాగే ఈ ప్లేస్ వచ్చేసి ప్రసాదాలు అవి పెడతారండి వచ్చిన వాళ్ళు. అక్కడ ఏమన్నా ఉంటే తీసుకుని వెళ్తారు, దేవుడి ప్రసాదం అనేసి. ఆ ఫొటోస్ కనిపిస్తున్నాయి కదండి, అదంతా ఆంజనేయ స్వామి చరిత్ర. అదంతా గుడి అండి. ఆ పక్కంతా అక్కడ ఫొటోస్ ఎలా లేదు. ఇక్కడ చైర్స్ కూడా వేస్తారు, కావాలంటే కింద కూర్చోవచ్చు, కూర్చోలేని వాళ్ళు ఈ చైర్స్లో కూర్చోవచ్చు. అది మన ఇష్టం. ఇదంతా చెప్తున్నారు, ఇంతకీ అడ్రస్ చెప్పట్లేదు అంటున్నారా? అడ్రస్ కావాలంటే నాకు పిన్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. అలాగే నా వీడియో లైక్ చేసి షేర్ చేయండి, ఇంకో నలుగురికి తెలుస్తుంది కదా. అండ్ అలాగే ఇదంతా బయట గుడి. చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు చూస్తున్నారు కదా ఆల్రెడీ వీడియోలో. ఇక్కడ గజస్తంభం కట్టారు చూసారు కదా, చాలా పెద్దగా ఉంటుంది. నాకు కూడా ఈ గుడి గురించి కొంతమంది చెప్పారు, అది చూసుకుని వెళ్ళాను నేను ఇలాగే ఇన్ఫర్మేషన్ ఇంకో నలుగురికి చెప్దామని చెప్పేసి. అండ్ అలాగే గజస్తంభం చూసారా ఎంత ఎత్తు ఉందో, భలే అనిపించింది. ఇదైతే టెంపుల్ మెయిన్ ద్వారం అండి, ఎందుకో క్లోజ్ చేశారు తెలీదు. అండ్ అలాగే వచ్చేసి ఇక్కడ ముగ్గులు చూసారా, భలే వేశారు. అది వాల్ మీద రాముల వారి పెయింట్, అదే గీసి చెక్కారండి, బాగా చెక్కారు. అండ్ అలాగే ఇటు వచ్చేసి ఆంజనేయ స్వామిది, చాలా బాగుంది కదా, చూశారు కదా. మీరు కూడా చూస్తారని తీస్తున్నాను. ఈ డోర్ వచ్చేసి లోపల ఎంట్రన్స్ అండి, మరి తెలియదు మనకి ఎందుకు క్లోజ్ చేశారో. ముగ్గు చూసారా, భలే పెట్టారు. ఇది లోపలికి ఎంట్రన్స్, లోపలికి వెళ్ళేది. ఇలా మెయిన్ ఎంట్రన్స్లో అయితే ఏనుగులు అయితే పెట్టారు, చాలా బాగున్నాయి కదండి చూడడానికి, మంచి కలర్ఫుల్గా. అండ్ అలాగే ఇదంతా బయట, గుడి బయట. ఇందాక ఎంట్రన్స్ అని చెప్పాను కదా, ఆ తలుపులండి ఇవి.
ఇక్కడ చాలామంది ఫొటోస్ అలాగే వీడియోలు తీసుకుంటారు. గుడి అంతా పడుతుంది బాగా. అండ్ అలాగే నేను చూపిస్తున్నాను చూడండి, అలా పైకి ఎంత ఎత్తుందో, అలా మబ్బుల నుంచి ఎంత బాగా కనిపిస్తుందో. ఈ టెంపుల్ గురించి ఎందుకు ఇంత బాగా చెప్తున్నాను, మీరే వెళ్ళి దర్శనం చేసుకోండి. ఆ తర్వాత మీరే నాకు కామెంట్ చేస్తారు, బాగా చెప్పారండి, థ్యాంక్ యూ అని. చూసారండి, ఓవరాల్ అంతా ఇదంతా గుడి బయట ఎంత పెద్ద గుడి ఉందో చూసారా. ఆంజనేయ స్వామి అంత పవర్ఫుల్ అనమాట. నాకు కూడా ఎవరో చెప్పారండి, నా అంతటి నేను ఏమీ తెలిసేసుకోలేదు. అలా ఒకరు బట్టే తెలుస్తుంది కదా. అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి, ఇంకా నా నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. ఇదంతా బయట జనం కూర్చోవడానికండి, మంచిగా గార్డెనింగ్ లాగా చేశారు. చూసారా అంత పచ్చగా చుట్టూరు బాగుంది. నా వీడియో నచ్చితే